మనకి యూఎస్ఏ తప్పితే మిగతా అన్ని కంట్రీస్ కి నార్మల్ వెరీ మినిమల్ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. అది యూఎస్ఏ కి అనుకుంటే యూ హ్యావ్ యువర్ అప్లికేషన్ ఫీజెస్ అండ్ కొరియర్ చార్జెస్ కాబట్టి యూ హ్యావ్ టు బేర్ దట్ వన్ అండి. ఈవెన్ కెనడా కూడా తీసుకుంటే మనకు కొన్ని కాలేజెస్ కి అప్లికేషన్ ఫీ ఉంది, కొన్ని కాలేజెస్ కి అప్లికేషన్ ఫీ లేదు. ఇది తెలియకుండా చాలా మంది స్టూడెంట్స్ అప్లికేషన్ ఫీ ఉన్నా లేకపోయినా అప్లికేషన్ ఫీ కట్టి చాలా కన్సల్టెన్సీస్ లో జాయిన్ అవుతూ ఉంటారు. బట్ దట్ యూ హ్యావ్ టు చెక్ బిఫోర్ అండి. సరైన కన్సల్టెన్సీ ఉంటేనే యూ కెన్ నో లైక్ విచ్ కాలేజ్ హ్యాస్ అన్ అప్లికేషన్ ఫీ అండ్ విచ్ యూ డోంట్ హ్యావ్. సో దీనివల్ల మీ మనీ అనేది సేవ్ చేసుకోవడం జరుగుతుంది. మీకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇవన్నిటికీ మీకు ఐ మీన్ లైక్ అప్లికేషన్ ఫీజెస్ ఏమీ లేవు. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ వెరీ స్మాల్ అండ్ మినిమల్ అమౌంట్ యూ హ్యావ్ టు పే టు ద కన్సల్టెన్సీస్ అండి. రైట్ రాధా గారు, మరో కాలర్ భద్రాచలం నుంచి రమేష్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే రమేష్ గారు, మాట్లాడండి రాధా గారితో. హలో నమస్తే సార్, మా బాబు బిఎస్సీ ఆనర్స్ అండి. ఓకేనండి. పీజీ నుండి ఫర్దర్ స్టడీస్ కి అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము, జర్మనీ. ఓకే, ఏ ఫీల్డ్కి వెళ్ళాలనుకుంటున్నారండి? ఏ ఫీల్డ్కి వెళ్ళాలనుకుంటున్నారంటే బీఎస్సీలో ఏం చేశారు మీరు? మ్యాథ్స్ అండి, కంప్యూటర్. ఓకే, మీరు వెళ్ళొచ్చండి డెఫినెట్ గా. ఎంఎస్సీ కంప్యూటర్స్ కి వెళ్ళొచ్చు మీరు. మీకు వచ్చేటప్పటికి ఇంటెక్స్ 2 ఇంటెక్స్ ఉంటాయండి జర్మనీకి. ఒకటి అక్టోబర్ ఇంటెక్, మేజర్ ఇంటెక్, ఇంకొకటి వచ్చేప్పటికి మార్చ్. మనకి దేనికైనా 60% అనేది మినిమం అగ్రిగేట్ అనేది ఉండాలండి. 60% అగ్రిగేట్ ఉంటే యూ కెన్ గో ఫర్ వన్ ఆర్ ది అదర్ యూనివర్సిటీ. ఇంకే 75+% కనుక ఉంటే వాళ్ళు టెక్నికల్ యూనివర్సిటీస్ కి వెళ్ళొచ్చు. మనకి ఈ ఇంటెక్ డెడ్ లైన్స్ వచ్చేప్పటికి జూలై 15 దాకా ఉన్నప్పటికీ ఇంకొక 10 days లో మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ అనేవి క్లోజ్ అయిపోతాయండి. మీరు కనుక ఈ ఇంటెక్ వెళ్ళాలి అనుకుంటే లైక్ అక్టోబర్ ఇంటెక్ వెళ్ళాలనుకుంటే మాత్రం యూ అప్రోచ్ ఎనీ అవర్ కన్సల్టెన్సీ విత్ ఇన్ దిస్ 10 days లైక్ జూన్ 10th వరకు మనకి అడ్మిషన్స్ అనేవి ఉన్నాయి. దీనికి ఐఎల్టీఎస్ అనే ఎగ్జామ్ రాయాలండి. మీకు 6 bands అనేది రావాలి. ఫీ స్ట్రక్చర్ అంటే కంప్లీట్ గా ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే కంప్లీట్ గా ఫ్రీ ఉండదు. మీరు 0 to 500 euros పర్ సెమిస్టర్ అనేది పే చేసుకోవాలండి. మేబీ ఆ రిసోర్స్ ఫీ కానివ్వండి, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేసుకున్నందుకు ఫ్రీయే కానివ్వండి, ఏదైనా కానీ 0 to 500 euros పేమెంట్ అనేది ఉంటుంది. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 30,000 పర్ సెమిస్టర్ ఉంటుందండి. సో 2 years ఎడ్యుకేషన్ ఉంటుంది. 2 years అయిపోయిన తర్వాత యూ విల్ హ్యావ్ 1 year ఆఫ్ వర్క్ పర్మిట్ వేర్ యూ కెన్ వర్క్ ఫుల్ టైమ్ అండ్ ఎర్న్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ అండి. మీకు ఈ 1 year పీరియడ్ లో మీకు ఏదైనా జాబ్ వస్తే యూ కెన్ ఎక్స్టెండ్ యువర్ వీసా ఆల్సో. రైట్, అనదర్ కాలర్ ఫ్రమ్ కరీంనగర్ సంగీత్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సంగీత్ గారు, మాట్లాడండి రాధా గారితో. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ నేను ఫార్మసీ చేస్తున్నాను, డాక్టర్ ఫార్మసీ చేస్తున్నాను. ఓకేనండి. అది ఐ మీన్ ఏ స్టేట్స్ లో బాగుంటుందండి కోర్స్ ఇన్ ఫ్యూచర్? ఏ కోర్స్ కి అడుగుతున్నారు మీరు? డాక్టర్ ఫార్మసీ అండి. ఫార్మ్ డి అని కొత్తగా వచ్చింది సార్ ఫార్మసీలో. అవునవునవును. ఇది వచ్చేటప్పటికి మీకు ఆస్ట్రేలియాలో ఉన్నాయండి ఈ కోర్సెస్. ఆస్ట్రేలియా చూస్ చేసుకుంటే మీకు బాగుంటుంది. మనకి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఆస్ట్రేలియాలో. కాకపోతే మనకి హార్డ్లీ వెరీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆర్ ఆఫరింగ్ ఫార్మాస్యూటికల్ రిలేటెడ్ కోర్సెస్ అండి. మీకు వచ్చేటప్పటికి ఆస్ట్రేలియాలో ఫీజు వచ్చేటప్పటికి మీకు 8 lakhs to even 12 lakhs దాకా కూడా మీకు ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. వేర్ యూ కెన్ పే ద ఫీజ్ ఇన్ సెమిస్టర్ వైజ్ మీరు పే చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే అలా కాదు, ఆల్రెడీ కోర్స్ అండి, ఆఫ్టర్ ది కోర్స్ ఐఎమ్ అబౌట్ టు డు అండి. అర్థం కాలేదండి మీరేం చెప్తున్నారు? ఆల్రెడీ నేను కోర్స్ చేస్తున్నానండి. ఓకే, మీరు మరి దేనికి వెళ్ళాలనుకుంటున్నారు? ఆఫ్టర్ ది కోర్స్ ఫర్ జాబ్ ఆపర్చునిటీస్ ఐఎమ్ వర్కింగ్. జాబ్ ఆపర్చునిటీస్ సారీ అండి, వీఆర్ ఓన్లీ హియర్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ స్టడీ రిలేటెడ్ అనండి. అంటే మీరు ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం ఏమన్నా వెళ్ళదలుచుకున్నారా, కేవలం జాబ్ కోసమే వెళ్ళదలుచుకున్నారా సంగీత్ గారు? ఓన్లీ ఫర్ జాబ్ పర్పస్ అండి. రైట్, మేడం చెప్తున్నారు క్లియర్ గా హైయర్ ఎడ్యుకేషన్ కి మాత్రమే ఈ సర్వీస్